ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ గారు, ప్రధాన కార్యదర్శిగా చిట్టిబాబు గారు, కార్యవర్గ సభ్యులుగా మొత్తం 42 మందితో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు పెద్దలు వెంట రఘురామ్ గారు, అలాగే వేదికను అలంకరించిన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారు, అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పెట్టారో ఈ రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి పార్టీలో పనిచేయడం మన అదృష్టం. ఇవాళ మనం ఒకసారి చూసుకుంటే ఇవాళ అనేక రాజకీయ పార్టీలో అనేక మంది ఉన్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఒక నిబద్ధతతో నీతిగా నిజాయితీగా కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మనకు ఒక వ్యవస్థ ఉంది. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవడం ఆనాడు అన్నగారి నుంచి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. వాళ్ళకి శిక్షణా తరగతులు ఇవాళ చూస్తూ ఉన్నాం. పార్టీ కార్యాలయంలో నిరంతరం మనం ఏదైతే గ్రామ స్థాయి నుంచి చేసుకున్నటువంటి కమిటీలు, మండల కమిటీలు అన్నిటికి కూడా శిక్షణా కార్యక్రమాలు చేశారు. పార్లమెంట్ కమిటీలు శిక్షణా కార్యక్రమాలు చేశారు. ఇవాళ మళ్ళీ మనం బూత్ కమిటీలు వేసుకుంటున్నాం. ఆ బూత్ కమిటీలు అన్నిటికి కూడా శిక్షణా కార్యక్రమాన్ని యూనిట్ వరకు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం కూడా ఖచ్చితంగా కుటుంబ సాధికార సాధనను ఏర్పాటు చేసుకోగలిగితే ఇవాళ మనం అధికారంలో ఉండి మంచి పనులు చేస్తా ఉన్నా కొన్ని చిన్న కారణాల వల్ల అధికారం కోల్పోతూ ఉంటే రాష్ట్రం నష్టపోతూ ఉంది. ఇది జరగడానికి వీలు లేదనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో పటిష్టమైనటువంటి కుటుంబ సాధికార సాధన మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఇవాళ ఈ కమిటీలు ఉన్నాయనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాన్ని ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అనురాధ గారి మీద కానీ చిట్టిబాబు గారి మీద కానీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చాలా గురుతర బాధ్యత ఉంది. మనందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 16 సీట్లు అనేక మంది త్యాగాలతో వచ్చినటువంటి అధికారం మంది ఈ రోజున. ఈ అధికారాన్ని శాశ్వతంగా మనం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి మనం నిరంతరం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చూసాం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. చివరికి పవిత్రమైనటువంటి ఆ మహాదేవుడు వెంకటేశ్వర స్వామి కూడా లడ్డూ ప్రసాదాన్ని కూడా మరి కల్తీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ఒక మహాపాపం చేశాడు అతను. ఇవాళ అది కూడా వాళ్ళు కప్పిపుచ్చుకొని మేము పాపం చేయలేదుగా. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కల్తీ లేదు, కొవ్వు కలవలేదు కదా అంటా ఉన్నారు. అంటే కల్తీ జరిగిందనేది ఒప్పుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళకి ఏ అధికారం, ఏ అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చూడండి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు 24 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటే ఇవాళ మన ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అనేక సంస్థలు, విదేశీ సంస్థలు వస్తున్నాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే చెప్పాలని చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అందరూ తెలుసు. అవగాహన కల్పించుకుని వెళ్ళిన ప్రతి ప్రాంతంలో మనం మాట్లాడాలి. ఏదైతే వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీని మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంది.